రాష్ట్రంలో కాషాయ పార్టీ అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇదిగో అదిగో అంటూ క్యాడర్ను రాష్ట్ర అధిష్టానం మభ్యపెడుతూ వస్తున్నది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ముందుగా గత డిసెంబర్, ఆ తర్వాత ఈ ఏడాది సంక్రాంతి పండుగ వరకు స్టేట్ బీజేపీకి కొత్త చీఫ్ వస్తారని జోరుగా ప్రచారం జరిగినా అధిష్టానం నుండి స్పష్టత రాలేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల వరకు కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పార్టీకి పూర్తి స్థాయిలో అధ్యక్షుడు లేకపోవడం, ఇప్పుడున్న అధ్యక్షుడు అటు కేంద్ర మంత్రిగా ఇటు స్టేట్ చీఫ్గా రెండు బాధ్యతలు చూస్తుండడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన చాలా కార్యక్రమాలు నిలిచిపోయాయి. అందుకు పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకపోవడమే కారణమని కాషాయ శ్రేణులు భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలోని బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాకపోవడంతో ఇప్పుడున్న మండలాలు, కొన్ని జిల్లాల అధ్యక్షుల నియామక ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో చేసేదేమీ లేక అభిప్రాయ సాధన అంటూ స్టేట్ లీడర్లు కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన జిల్లా అధ్యక్షులపైన కేడర్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాగా 20 నెలల నుండి తాత్కాలిక చీఫ్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. మరో 2 వారాల్లో నూతన అధ్యక్షుడు వస్తారని ఆయనే ప్రకటించారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో జరగడం కష్టమని తెలుస్తున్నది. అధ్యక్షుడి ప్రకటన పలుమార్లు వాయిదా పడడం వెనుక బీజేపీ అధిష్టానం బిజీగా ఉందా, అభిప్రాయం కుదరలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ముందు అధ్యక్షుడి నియామక ప్రక్రియ అనేది ప్రశ్నార్థకంగా మిగిలిందని పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. మరోవైపు పార్టీ సభ్యత్వం, బూత్, గ్రామ కమిటీల ఏర్పాటు దాదాపు పూర్తయింది. కానీ మండల కమిటీలు ఇంకా పూర్తి స్థాయిలో వేయలేదు. అక్కడ సైతం అభిప్రాయం కుదరకపోవడం, వారిని కూర్చోబెట్టి మాట్లాడే నేతలు లేకపోవడం వల్లే కమిటీలు పూర్తి కాలేదు. ఒకవైపు ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నది. ప్రతి అంశానికి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజలకు భరోసానిస్తూ బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు అవకాశం ఉన్నా అధిష్టానం అలా చేయడం లేదనే నిరుత్సాహంలో కమలం కేడర్ ఉన్నట్టు సమాచారం. ఇక కిషన్ రెడ్డి ఓవైపు కేంద్ర మంత్రిగా దేశం మొత్తం చూసుకోవాలి, మరోవైపు స్టేట్ చీఫ్ బాధ్యతలను చూసుకోవాలి. అందుకే పూర్తి స్థాయిలో పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారని తెలుస్తున్నది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను కొత్తగా వచ్చే అధ్యక్షుడు చూసుకుంటారులే అన్న ధోరణి కూడా పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేస్తున్నది. సంస్థాగతంగా రాష్ట్రాన్ని 38 జిల్లాలుగా విభజించారు. ఇందులో 23 జిల్లాలకు మాత్రమే జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. వీటి నియామకంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల మధ్య గ్రూపు రాజకీయాలు, ఆధిపత్యం కారణంగా జాప్యం జరుగుతూ వస్తుంది. అందుకే ప్రస్తుతం నియామకాలపై జిల్లా అధ్యక్షులకు వ్యతిరేకంగా ధర్నాలు చేసే పరిస్థితి నెలకొన్నది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు ఎవరికి వారు ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నారు. అయితే కొత్త అధ్యక్షుడు నియామకం ఆలస్యం కావడంతో ఎవరికి వారే తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. దీంతో సంస్థాగత వ్యవహారాలు ముగిసే వరకు పార్టీ పరంగా ఎటువంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు కిషన్ రెడ్డి చెబుతున్నారు. కొత్త అధ్యక్షుడు వచ్చాక కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నారు.